హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం పట్టు శారీస్కి అండి ఎన్ని బ్లౌజ్ డిజైన్ చేసిన చూపిస్తున్నాను. మనకి ఇది ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి. దీని బ్లౌజ్ వచ్చేప్పుడు ఇలా డిజైన్ చేసాం మనం. శారీలో క్లాత్ వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి. పింక్ కలర్కి వచ్చి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో తీసుకుని బ్లౌజ్ డిజైన్ చేసాం. ఇది బ్యాక్ డిజైన్ అండి. ఇది పింక్ ఫ్రంట్ ఇచ్చాం. బ్యాక్ వచ్చేటప్పటికి పింక్ కట్ వర్క్లో తీసుకొని ఎల్లో కలర్ పైపింగ్ ఇచ్చేసి కింద బ్యాక్ మనకి అటాచ్ చేసామండి. ఎల్లో కలర్ కూడా ఇక్కడ. ఇది నెక్ అండి. ఇది ఫ్రంట్ ఓపెనే, కాకపోతే ఇక్కడ డిజైన్ తెలియడం మన బ్యాక్ ఇక్కడ ఉక్స్ ఇచ్చాము. ఇలాగా హ్యాండ్స్ చూసారా, హ్యాండ్స్ కూడా మనకి కట్ వర్క్ వస్తుంది. ఇక్కడ పింక్ కలర్ తీసి ఇక్కడ ఎల్లో కలర్ పింక్ కట్ వర్క్ ఇచ్చి ఎల్లో అటాచ్ చేసామన్నమాట హ్యాండ్స్కి. ఈ బ్లౌజ్ ఇలా డిజైన్ చేసామండి ఈ శారీకి. ఇది నార్మల్ శారీయే. తను ఏంటంటే ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజ్ డిజైన్ చేసేయమన్నారు. నార్మల్గా ప్రిన్సెస్ కట్లో సింపుల్గా బ్లౌజ్ డిజైన్ చేయమంటే దీనికి మ్యాచింగ్ కలర్ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని సింపుల్గా ఇలా ప్రిన్సెస్ కట్లో సింపుల్గా పైపింగ్ ఇచ్చి డిజైన్ చేస్తాం బ్లౌజ్. ఇది ఈ శారీకి ఇంకో బ్లౌజ్. ఇది మనకి బ్యాక్ రౌండ్ బోట్ నెక్ కాకుండా రౌండ్ నెక్ వస్తుంది. రౌండ్ నెక్లో కింద విండో వచ్చి పైన బౌ వస్తుంది. అన్నీ మొత్తం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ ఓపెనే, తను బ్యాక్ ఓపెన్ ఇవ్వద్దన్నారు. అన్నీ ఫ్రంట్ ఓపెన్ అండి. ఇది బ్యాక్ డిజైన్. ఇది సీతారాం నెక్ అండి. ఇది బోట్ నెక్లోనే మనకి పైకి వస్తుంది సీతారాం నెక్. ఇది పైపింగ్ ఇచ్చి డోరీ ఇచ్చేసి సీతారాం నెక్ డిజైన్ చేసి అన్నీ మొత్తం డిజైనర్ బ్లౌజ్ అండి. మీకు ఏ మోడల్ కాదు ఆ మోడల్లో మేము బ్లౌజ్ డిజైన్ చేసి మీకు ఆన్లైన్లో కావాలి ఎక్కడికైనా మేము షిప్పింగ్ చేస్తామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.